రేవంత్ ఏలుబడిలో రైతులు అరిగోసపడుతున్నారు. యూరియా కోసం అష్టకష్టాలు పడుతుంటే మరోవైపు కరెంటు కోతలతో అల్లాడిపోతున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగంపల్లి నేషనల్ హైవే 163పై రైతులు ధర్నాకు దిగారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అర్ధరాత్రి 1 గంటకు విద్యుత్ సరఫరా చేస్తే పొలాలకు ఎలా వెళ్లాలని ప్రశ్నించారు. మళ్లీ సమైక్యాంధ్రలో కనిపించినటువంటి చీకటి రోజులు తీసుకొచ్చారని విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో 24 గంటల పాటు నాణ్యమైన 3 ఫేజ్ కరెంటు ఉండేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కరెంటు కష్టాలు తీసుకొచ్చిందని రైతులు మండిపడుతున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ మహేష్ సిద్ధంగా ఉన్నారు. మహేష్, చెప్పండి, మొత్తానికి పెద్ద ఎత్తున ధర్నా చేసినట్టు తెలిసింది. రైతులకు సంబంధించి కరెంటు కష్టాలకు సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు పెద్ద ఎత్తున కూడా నిరసన చేపట్టారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగంపల్లి వద్ద నేషనల్ హైవే 163పై రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. కరెంటు కోతలతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 24 గంటల కరెంటు కావాలని డిమాండ్ చేస్తూ అటు సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేసిన పరిస్థితి ఉంది. ప్రతిరోజు గంటకు ఒకసారి కరెంటు తీసేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో లక్షలాది మంది రైతులకు 24 గంటల ప్రీపేడ్ కరెంటు ఉచితంగా అందించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా రైతులకు కరెంటు కష్టాలు మళ్ళీ మొదలయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అటు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి కష్టాలు అయితే అనుభవించాం, మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి నెలకొందని కూడా రైతులు రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కోతలు ఎందుకు ఏర్పడుతున్నాయని అధికారులు రైతులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అర్ధరాత్రి 1 గంటకు విద్యుత్ సరఫరా చేస్తున్నారని, పొలాలు ఎలా సాగు చేయాలంటూ కూడా రైతులు అధికారులపై మండిపడుతున్నారు. మరోవైపు వ్యవసాయానికి నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని చెప్పి ఈ రోజు పెద్ద ఎత్తున కూడా సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేశారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కానీ పట్టించుకోవడం లేదని కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా అని తమ సమస్యలు పరిష్కరించాలి, పంటలకు సంబంధించి ఎండిపోకుండా చూసేందుకు 24 గంటలకు నాణ్యమైన విద్యుత్ అందించాలని కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా రైతులకు సంబంధించి చూస్తే ఇటు జిల్లా వ్యాప్తంగా రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇటు కరెంటు కోసం కావచ్చు, ఇటు యూరియాకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా అన్నదాతలు రహదారులపై బయటించి తమ నిరసనలు చెప్తున్నారు. ఈ రోజు తాండూరులో యూరియా సరఫరా అందడం లేదని చెప్పి రైతులు పెద్ద ఎత్తున కూడా రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. సుమారు 2 గంటల పాటు రోడ్డుపై బైఠాయించి ఇబ్బందులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. తాండూరు మహబూబ్నగర్ రహదారిలో పెద్ద ఎత్తున కూడా భారీగా ట్రాఫిక్ సంబంధించింది. నియోజకవర్గంలోని పెద్దేములు కావచ్చు, యారాలు, తాండూరు, అటు బషీరాబాద్ మండల రైతులు ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున కూడా ఉదయం నుంచి కూడా తాము యూరియా కేంద్రాలకు వస్తున్నాము, కానీ గంటల తరబడి క్యూ లైన్ లో నిలిచిన కానీ తమకు యూరియా బస్తాలు దొరకట్లేదు. ఎకరానికి 1 మాత్రమే ఇస్తున్నారు. 5 ఎకరాలున్నా 10 ఎకరాలు ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ ఎకరాకు 1 బస్తా ఇస్తాము, మళ్ళీ తర్వాత ఎకరం వరకే ఇస్తాము, మళ్ళీ తర్వాత రోజు రెండింటి కూడా మళ్ళీ తిప్పి పంపుతున్నారని దూర ప్రాంతాల నుంచి వస్తున్నాము. అయితే తమకు సరిపడంత యూరియా ఎందుకు సప్లై చేయడానికి కూడా రైతులు వ్యవసాయ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విసికి వేసారిన రైతులు ఈ రోజు రహదారిపై బైఠాయించి పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కూడా రహదారిపై బైఠాయించి తమ నిరసన చెప్పారు. ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వము సరిపడంత యూరియా సరఫరా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే అటు జిల్లా వ్యాప్తంగా ఇటు కరెంటు కోతలకు సంబంధించి రైతులు రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తోంది. అంతేకాకుండా ఇటు యూరియా కొరతపై కూడా రోడ్డెక్కి రాష్ట్ర ప్రభుత్వ తీరుపై రైతులు అసహనాన్ని, తమ ఆగ్రహాన్ని ప్రదర్శించిన పరిస్థితి ఈ రోజు నెలకొంది. మహేష్, ముఖ్యంగా చెప్పండి, ఏదైతే ప్రధానంగా రాత్రనక పగలనక యూరియా కోసం ఇటు క్యూ లైన్లలో నిలబడుతున్నారు, ఏదైతే ప్రభుత్వం ఎప్పుడైతే కరెంట్ ఇస్తుందో ఆ టైంకి వెళ్ళి పొలంలోకి వెళ్ళి కానీ పంట పొలాలకు వెళ్ళి నీళ్లు పెట్టుకోవాలా అనే ప్రశ్న కూడా తలెత్తుతున్నటువంటి సందర్భం. ఇటు యూరియా కోసం వెళ్ళాలా, పొలం కాపాడుకోవడానికి వెళ్ళాలా, ఏంటి మాకు ఇలాంటి కష్టాలు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. కరెక్ట్. ఇది చూసినట్టయితే అటు యూరియా కోసము లైన్ లో నిలబడాలా, అటు కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియక పొలాల వద్దకు వెళ్ళాలా అనే రెండిట్లో మాత్రం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందుకే
చూడొచ్చు. మనం క్యూ లైన్లలో చూస్తే అటు చిన్నపిల్లల్ని ఎత్తుకొని మరి వచ్చి ఆడవాళ్ళు లైన్ నిలబడుతున్నారు, మగవాళ్ళు మరోవైపు పొలాల వైపు వెళ్లి కరెంటు కోసం ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇంట్లో ఉన్నోళ్ళు తిండి తిప్పలు మానేసి మరి రోడ్ల మీదకి రావాల్సిన దుస్థితి అయితే నెలకొంది. ఒకరు యూరియా కేంద్రం వద్ద ఉండాలి, మరొకరు పొలాల వద్ద కరెంటు కోసం వెళ్లాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ఎవరైనా ఒకరు వాళ్ళు మార్చుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అంతేగాని వారు ఉదయం నుంచి ఉపవాసం ఉండి కూడా యూరియా కేంద్రాల వద్ద నిలుచుంటే గానీ ఒక్క బస్తా యూరియా దొరకట్లేదని కూడా రోజు రోజుకి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో యూరియాకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. అటు రైతు వేదికల వద్ద కూడా యూరియా సప్లై చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉన్న ఆగ్రో కేంద్రాల వద్ద కూడా ఎందుకు సరైన యూరియా సప్లై చేయట్లేదు అని కూడా వీరు అంటున్నారు. అంటే ఎందుకు ఒక ప్రణాళిక రైతులకు సంబంధించి యూరియా సరఫరాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేదంటే కూడా రైతులు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎలాంటి కొరత రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తుందనే ఇదే ప్రశ్న ప్రధానంగా ఉత్పన్నమవుతుంది. మరొక వైపు కరెంటుకు సంబంధించి కూడా ఇదే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. గత ప్రభుత్వంలో 24 గంటలు నాణ్యమైన ప్రీపెయిడ్ కరెంటు అందించారు. కాకపోతే రైతులకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. అయితే ఇప్పుడు ఎందుకు ఇలాంటి సమస్యలు కలుగుతున్నాయని చెప్తున్నారు. అంతేకాకుండా ఇటు విద్యుత్ శాఖ అధికారులకు సంబంధించి ఫోన్లు చేసినా కానీ ఎవరు కూడా రెస్పాండ్ కావట్లేదు. అసలు కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలుసుకుందాము, ఆ టైంలోనే మనం వెళ్ళొచ్చు అని రైతులు వ్యవసాయ శాఖ విద్యుత్ శాఖ అధికారులకు ఫోన్ చేసినా కానీ వారు రెస్పాండ్ అవుతుంది. అంతేకాకుండా వ్యవసాయ శాఖ అధికారులు కూడా యూరియాకు సంబంధించి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు మేము రమ్మంటామని వారిని అడిగినా కానీ వారు కూడా సరైన సమాధానం ఇవ్వడం లేదు. మొత్తానికైతే రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలే జరుగుతున్నాయి. థ్యాంక్ యూ మహేష్.